ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం అంటే ఆత్మస్థైర్యం, మనోనిగ్రహం ఇవన్నీ ఉంటాయండి. ఎంచేత రవిచంద్రుల యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. కుంభరాశి వారికి అష్టమ అంటే నవమ, దశమ, ఏకాదశ స్థానాల సంచారం వార ప్రారంభం ఎలా సామాన్యంగా ఉన్నా వారపు మధ్యలో వారాంతంలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. దశమ నుండి ఏకాదశ స్థాన సంచారం ఏమో రవి భగవానుడిది. ఏదైనప్పటికీ మరి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధిస్తారు. ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వ్యవహారంగా ఉన్నది. ఏదైనా గతం కంటే ఈ వారం మాత్రం చాలా స్పెషల్గా అనుకూలంగా కనపడుతోంది. ప్రతి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. అలాగనే మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కాస్త బెటర్ అంటే కాస్త ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ఒక స్టెప్ ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి వ్యవహారాల్లో, వివాహాది ప్రయత్నాల్లో, క్రయ విక్రయాదుల్లో కాస్త ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని పఠించి నవగ్రహాల్లో ఎక్కువగా తిలదానం, బియ్యం దానం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి.